హలో ఆల్, వెల్కమ్ టు కర్ణ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నిబద్ధత అంటే ఏంటి, అది లేకపోతే అంటే విశ్వాసాన్ని కోల్పోతారు, అది ఎలా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ వరకు ఖచ్చితంగా కొట్టండి గాయస్. ఇంక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం గాయస్. మీ సామర్థ్యం మీద విశ్వాసంతోనే అనేక కంపెనీలు, ఉద్యోగాలు మీకు వస్తాయి, అవునా కదా? నీకు దట్ మచ్ ఆఫ్ పవర్ ఉంటేనే, ఆ నమ్మకంతోనే సంస్థలు మీకు ఉద్యోగం ఇస్తాయి. దిట్ ఈజ్ ఫ్యాక్ట్. సెకండ్ థింగ్, మీ జీవిత భాగస్వామి, పిల్లలు కూడా ఏ పరిస్థితిలోనైనా మీరు వారిని రక్షిస్తారని, వారిని పట్టుకొని ఉంటారని వాళ్ళు నిరంతరం అనుకుంటారు. యు ఆర్ ఏ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ మీన్స్ యు ఆర్ ఏ స్ట్రెంగ్త్ అండ్ పవర్ఫుల్ అండ్ ఆపరేటింగ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అంతేకాకుండా మీకు నిబద్ధత ఉన్నప్పుడే మీరు వారిని నమ్మకాలని నిలబెట్టుకుంటారు. అది లేకపోతే మిమ్మల్ని నమ్మిన వారిని అవమానించినట్లే. ఒక్కసారి మీరు నమ్మకాన్ని పోగొట్టుకున్నారంటే మీకు ఎన్ని అర్హతలున్నా ఉపయోగపడవు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నిబద్ధత లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతాం. నిబద్ధత అంటే ఏంటి? నీ సామర్థ్యం మీద విశ్వాసం, నీ సామర్థ్యం. నిబద్ధత ఒక రకమైన ఫీల్, ఒక రకమైన భావంతో ఉండడం. అంతేకాకుండా అనేక సంస్థలు నీ మీద విశ్వాసాన్ని ఉంచి నీ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని నీకు జాబ్ని ఇస్తాయి, అవునా కాదా? అంతే కదా. అంతేకాకుండా నీ భార్య, నీ పిల్లలు, లేకుంటే ఒకవేళ నువ్వు ఒక స్టూడెంట్ అయితే, ఒకవేళ ఇంకా పెళ్ళి కాకుండా ఉంటే మీ నాన్న చూడండి, మీ తల్లిదండ్రులు చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అతనే ముందుంటాడు. నువ్వు ఉండవు, మీ తల్లి ఉండదు, మీ తమ్ముడు ఉండడు, మీ అక్క ఉండదు, మీ చెల్లి ఉండదు. డాడ్ ఇంటికి పెద్ద దిక్కని ఊరికే అన్నారు బాస్. ఎందుకంటే ఆయన ఆ ఇంటికి బ్యాక్ బోనే కాబట్టి నిబద్ధత ఉంటుంది అతనికి. అంతేగా, నిబద్ధత లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ ఇల్లు చాలా అంటే మన భాష చెప్పాలి, కాపురం కుప్పకూలిపోద్ది. అంతే కదా. ఆ ఇంట్లో ఎప్పుడు నిరంతరమైన నస, గుసగుసలు, తిట్టుకోవడం, అతను తాగొచ్చి తిట్టడం, ఆ భార్య ఏమో అతనికి ఎదురు తిరగడం, పిల్లలేమో అతను సావగొట్టడం, ఆయన చిల్లు సావగొట్టడం, లాప్ జరుగుద్ది నిబద్ధత లేకపోతే. అంతే కదా. పిల్లలకి అతని మీద భారీగా ప్రేమ పోవడం, లైక్ ఇలాంటివన్నీ జరిగితే ఆ ఫ్యామిలీ విడిపోతుంది. అంతే కదా. నిబద్ధత ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లల్ని బాగు చేసుకునే సత్తా ఉంటుంది, ఆ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే సత్తా కూడా ఉంటుంది గాయస్. ఈ మాటలన్నీ నేను చాలా వరకు మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అనే ఒక అతను ఇంగ్లీష్లో రాసినారనమాట. దీన్ని నిబద్ధత లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతారని. దాన్ని పట్టుకొని మనం ఇదంతా మీకు చెప్తున్నాం. ఓకే గైస్, ఎందుకంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనే భావన నాకుంది. నేను ఇంచుమించు 3 నెలలు అవుతుంది గాయస్ ఛానల్ పెట్టి. ఇప్పటికి కూడా 3 సబ్స్క్రైబర్తోనే ఉన్నాను. నాకు ఈ యూట్యూబ్లో ఎలా సర్వైవ్ అవ్వాలని కూడా తెలియట్లేదు. ఎందుకంటే బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాను నేను, బెస్ట్ అంటే బెస్ట్ కంటెంట్. బట్ నాకు తగ్గ సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా రావట్లేదు, ఎందుకో తెలియదు. ఇలాంటి మంచి వీడియోస్, కంటెంట్లు మీ ముందుకు తీసుకురావట్లేదని మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా తీసుకొస్తున్నా, మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా. కానీ నన్ను ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నా, నా ఛానల్ అసలు ఎందుకు దేకట్లేదు, అసలు యూట్యూబ్ నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నాలో కొంచెం ఒకలాంటి మంచిగా నాలెడ్జ్ ఉందనే కదా. కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.